పిఎంసి ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి పత్రిజీ మహిళా చైతన్యం సుదర్శన చక్ర జ్ఞాన యాగం 2 మరి ఆ కార్యక్రమానికి గ్రౌండ్ రిపోర్ట్గా మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో ఆనం కళా కేంద్రం చూశారు కదండి. లోపలంతా మెడిటేషన్ చేసుకోవడానికి ఎంతో అద్భుతంగా ఏసీ ఫంక్షన్ హాల్ మనకి ఇవ్వబడింది. అలాగే మనకి అకామిడేషన్కి గౌతమి ఘాట్లో ఆశ్రమాలన్నీ ఇందాక షూట్లో చూసుంటారు. అన్ని ఆశ్రమాలు మనకి ఫ్రీ అకామిడేషన్కి పెయిడ్ అకామిడేషన్కి ఏర్పాటు జరిగింది. అలాగే ఆనం కళా కేంద్రం బయట మరి భోజనాలు ఆకు భోజనానికి కూడా ఇక్కడ అద్భుతంగా మనకు అవకాశం ఇచ్చారండి. అలాగే ఇక్కడే వంటలు ఇక్కడ ఇదంతా కూడా మన స్టాల్స్ కూడా వేస్తున్నాము. మనకి వచ్చే వాళ్ళకి కూడా భోజన సదుపాయాలు స్టాల్స్ జనం క్రౌడ్ పెరిగితే అటువైపు ఉన్న గ్రౌండ్లో మనం మెడిటేషన్ అది స్టార్ట్ చేస్తామండి. కాబట్టి ఇంత అద్భుతంగా మనకి ఈ కార్యక్రమానికి అన్ని అరేంజ్మెంట్లు జరుగుతున్నాయండి. అలాగే ఇందాక మనం చూసాం పుష్కర్ ఘాట్లో శివలింగంతో అక్కడ రోజు నిత్యం గోదావరి స్నానాలు జరుగుతాయండి. అద్భుతంగా అక్కడ అందరూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉన్నాయి. అక్కడ హాయిగా అందరూ గోదావరి స్నానాలు చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా మరి ఇంత గొప్ప యజ్ఞంలో మనం అందరం భాగస్వాములు అవుదాం. మన జన్మ ధన్యం చేసుకుందామండి. 70 గంటల ధ్యానంతో గురువులు సందేశాలతో ఆత్మజ్ఞానంతో ఇంకొంచెం మెట్టు ఎదిగి మన ఇళ్ళకి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పిఎంసి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలండి. వాళ్ళు ఎంతో కష్టపడి ఇవన్నీ షూట్ చేస్తూ ప్రతి యజ్ఞం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ప్రతి పిన్ టు పిన్ తెలుసుకోవడం, వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వటం, అలా వీడియోలు చేయడం, అలాగే ఎంతో హెల్ప్ చేశారండి. మరి పిఎంసి ఛానల్ వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సద్గురువులను తలుచుకుంటూ ఈరోజు మా ఆశ్రమం మా పీఠం గురించి 2 మాటలు. ఇది శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. మతాలతో కానీ వర్గాలతో కానీ కుల మతాలతో కానీ ఎటువంటి సంబంధం లేదు. అన్ని మతాలు ఒకటే, అందరూ ఒకటే, నీలోను నాలోను అన్నిటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు అని తెలియపరిచే పీఠం ఇది. ఇది బాగ్దాద్ నుండి అంచెలంచెలుగా వచ్చి పిఠాపురాన్ని స్థిరపడింది. పిఠాపురంలో ఒక 60 ఎకరాల్లో ఒక వినూత్నమైన ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. ఇంకా నిర్మిస్తూనే ఉన్నాము. అందులో అక్కడ సప్తఋషి వనం, నక్షత్రవనం మొదలైన అన్నీ ఉంటాయి. ధ్యాన మందిరం అవన్నీ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి నెలలో 9, 10, 11 మహాసభలు జరుగుతూ ఉంటాయి. ఈ లైవ్ ఎవరైనా చూసేవాళ్ళు అందుబాటులో ఉన్నవాడు ఉంటే ఫిబ్రవరి నెలలో రావచ్చు. మొత్తం 104 ఆశ్రమాలు ఉన్నాయి. ఈ 2 ఉభయ రాష్ట్రాల్లోనూ కలిపి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి. ఈ రాజమండ్రి ఆశ్రమం, అలాగే భీమిల ఆశ్రమం, పిఠాపురం ఆశ్రమం, చీమలవారి గుడి ఆశ్రమం, తుని ఆశ్రమం, వీటిని పంచముక్తి క్షేత్రాలుగా పిలువబడతాయి. ఇది గొప్ప మహిమాన్వితమైన విధానం ఇందులో ఉంది. ఎవరినైనా ప్రతి వ్యక్తిలోనూ గురువుని దర్శించడమే, ప్రతి వ్యక్తిలోనూ ఈశ్వరుని దర్శించడమే ఈ పీఠం యొక్క ముఖ్య ఉద్దేశం. వీరు ఈ పత్రిజీ మహానుభావులు మాకు బాగా పరిచితులే. లాస్ట్ 2-3 సంవత్సరాల క్రితం కూడా వీరి కార్యక్రమానికి మా గురువుగారు కూడా అటెండ్ అయ్యారు. ఆ గురువుగారికి కూడా వీరు సన్మానాలు చేసి ఎంతో గౌరవించారు. వీరు ఈ వేళ తలపెట్టిన ఈ మహాయాగానికి ఏకంగా వారం రోజులు చాలా గొప్ప యాగాన్ని తలపెట్టారు రాజమండ్రిలోను. రాజమండ్రి అంటే మీకు అందరికీ తెలుసు, ఇది ఆధ్యాత్మిక కేంద్రము. గొప్ప విధానంతో మోసి ఉన్నది. ఈ గోదావరి పుష్కరాలు వచ్చే సందర్భంలో కూడా ఈ కార్యక్రమాన్ని వీరు జరపడం ఎంతో ముదాహంగా ఉంటుంది. కాబట్టి వీరికి మా వంతు సహకారంగా వచ్చే భక్తులు వారికి ఆశ్రమంలో అకామిడేషన్ కలగజేయమని అడిగారు. దానికి మేము అంగీకరించడం జరిగింది. ఈ యాగం అద్భుతంగా జరిగి పేరు ప్రఖ్యాతులు వచ్చి ఆ పత్రిజీ మహాశైలికి నివాళులు అర్పించేలాగా ఆయన తలపెట్టిన ఈ మహాయజ్ఞం ఇంతింతై ఒటిలింతై భూని అభ్యంతరాలు ఆక్రమించిన వామనుడిలాగా పైకి ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ కృష్ణంరాజు, రాజమహేంద్రవరం.
నా పేరు రుద్రమదేవి అండి. ఇక్కడ గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్లో నేను చీఫ్ అడ్వైజర్గా ఉన్నాను. అలాగే ఈ రాజమహేంద్రవరంలో అఖండ పవిత్ర గోదావరి తీరంలో గౌతమి ఘాట్ విఐపి ఘాట్ అండి ఇది. ఈ ఘాట్లో మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. వాటిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక ఆరోగ్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. దాంట్లో భాగంగానే ప్రతిరోజు ఇక్కడ అందరికీ ఆరోగ్యం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే జిమ్ ఒకటి ఏర్పాటు చేయబడింది. పిల్లల కోసం కరాటే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా సాయంత్రం అయితే పిల్లలకి నృత్య శిక్షణ అనేది కూచిపూడి కార్యక్రమం కూడా ఉంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈ ఘాట్లోనే నిర్వహించబడుతున్నటువంటి ఒక ఆలయం శ్రీ 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 పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి వారి ఆలయంలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రతిరోజు అభిషేకాలు, పూజలు నిర్వహించబడుతూ ఉంటాయి. అలాగే ప్రతి పర్వదినంలోనూ ఇక్కడ చేయవలసినటువంటి ప్రతి కార్యక్రమం, అంటే శివరాత్రికి కానీ లేకపోతే కార్తీక మాసంలో జరపాల్సినటువంటి ఉత్సవాలు కానీ అన్నీ చాలా ఘనంగా నిర్వహించబడుతూ ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈ ఘాట్ని అనేక మంది వేద పండితులు సందర్శించడం అనేది జరిగింది. మనకి చిన్నజీయర్ స్వామి వారు ఇక్కడికి వచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పిరమిడ్ ధ్యానానికి సంబంధించి పత్రిజీ మహిళా చైతన్యంతో ఈ ధ్యాన జ్ఞాన యాగం కార్యక్రమాన్ని మొదటి కార్యక్రమం అంటే మొదటిసారి నిర్వహించడం అనేది ఈ ఘాట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అంటే శివరాత్రి మహోత్సవాల్లో భాగంగానే దీన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ జ్ఞాన ధ్యాన యాగం 2 అనే దాన్ని మన రాజమండ్రిలోనే ఆనం కళా కేంద్రంలో ఫిబ్రవరి 14 నుంచి 20వ తేదీ వరకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందుకని ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే సత్యం, ధర్మం, కరుణ అనేటటువంటి ఆధారంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అలాగే దీంట్లో పత్రిజీ యొక్క ఆశయం కానీ లేకపోతే మనకి ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ ధ్యానానికి సంబంధించినటువంటి అనేక విషయాలు వివరించబడతాయి. అలాగే ధ్యానం యొక్క ఆవశ్యకతను గురించి వివరిస్తారు. ఈ ధ్యానం ముఖ్యంగా ఏంటి అంటే ప్రతి మనిషిలోనూ తనలో ఉండేటటువంటి మానసిక ఆనందాన్ని, ఆధ్యాత్మికతని పెంపొందించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఇక్కడ జరిగేటటువంటి ఈ వారం రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని, అందరూ కూడా దాని నుంచి వచ్చేటటువంటి ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్కి అలాగే పబ్లిక్ అందరికీ కూడా మా అభినందనలు. మన గౌతమి ఘాట్లో చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మాస శివరాత్రి కళ్యాణాలు జరుగుతాయండి. అలాగే అన్నదానం కార్యక్రమం ఒకటి ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సోమవారం 108 బిందెల నీళ్ళు కూడా ఈ స్వామివారికి 108 బిందెల నీళ్ళు పోస్తే ఈ స్వామివారికి మొక్కుకొని 108 బిందెల నీళ్ళు పోస్తే వాళ్ళ కోరికలు తీరతాయని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో చాలామంది భక్తులు రావడం 108 బిందెల నీళ్ళు పోసుకోవడం చేయడం జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమాలు జిమ్ ఉంది, కరాటే ఉంది, యోగా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఇక్కడ పోయిన సంవత్సరం ఇక్కడ మన వాళ్ళు ఈ పిరమిడ్కి సంబంధించింది 5 రోజులు 6 రోజులు పెట్టినట్టున్నారు. 5 రోజులు కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా బాగా చేశారు. 5 రోజులు కూడా ఈ గౌతమి ఘాట్లో చేస్తే మాకు కూడా చాలా ఆనందమై మొత్తం పబ్లిక్ చాలామంది రావడం చేయడం మేమందరం అందులో పాల్గొని ఈ సంవత్సరం మళ్ళీ ఆనం కళా కేంద్రంలో పెట్టారని చెప్పారు. ఈ ఆనం కళా కేంద్రానికి మేమందరం వెళ్ళడం, అందరినీ రమ్మనమని చెప్పేసి మన గౌతమి ఘాట్ వాకర్స్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మేము కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పాటయ్యి
సుమారు 15 సంవత్సరాల పైనే అయిందండి. ఈ ఘాట్ని డెవలప్ చేయటం కోసం ఏర్పాటైనటువంటి సంస్థ ఇది. దీనికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా కీర్తి బాబ్జీ గారు ఉన్నారండి. అలాగే ఈ గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా గమనించడం ద్వారా ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ వారు మమ్మల్ని సంప్రదించి దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వాములు కమ్మని కోరడం జరిగింది. అందుకు కీర్తి బాబ్జీ గారు ప్రెసిడెంట్గా జెంట్స్ క్లబ్ గాను, అలాగే నేను ప్రెసిడెంట్గా ఉమెన్స్ క్లబ్ గాను ఏర్పాటు చేశారండి. ఈ మధ్యనే కీర్తి బాబ్జీ గారికి 103 డిస్ట్రిక్ట్ 103కి వాకర్స్ ఇంటర్నేషనల్లో డిప్యూటీ గవర్నర్గా ఆయనకి పదవి ఇచ్చి వారిని మరింతగా ప్రోత్సహించడం జరుగుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ ఘాట్లో జరుపుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మాకు ఇలాంటి అవకాశాలన్నీ కూడా రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ఘాట్లో ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా లాస్ట్ ఇయర్ ఈ ధ్యాన జ్ఞాన యాగం అనేది జరిగినప్పుడు మేము ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నామండి. ఆ కార్యక్రమాలకి అనేక మంది హిమాలయాల నుంచి వచ్చినటువంటి ఋషులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో విజయవంతంగా జరిగింది. అదేవిధంగా ఈ ఏడాది జరిపేటటువంటి ఈ 2వ ధ్యాన జ్ఞాన యాగం అనేటటువంటి దాన్ని మరింత విజయవంతంగా జరగాలని, మరింత ఎక్కువ మంది ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాలని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాయపూడి శ్రీనివాసరావు. నేను గౌతమి ఘాట్ యోగా అండ్ వెల్ఫేర్ అసోసియేషన్లో గౌరవ సలహాదారుడిగా ఇందులో సేవలు అందిస్తున్నాను. అందరికీ ముఖ్యంగా తెలిపేది ఏంటంటే, ఈరోజు మనం చేసుకోబోయే కార్యక్రమం మా గౌతమి ఘాట్ గురించి చెప్పాల్సి వస్తే ఆల్రెడీ మేడం గారు చాలా వరకు కవర్ చేసి చెప్పారు. మా ప్రెసిడెంట్ గారు బాబ్జీ గారు కూడా చెప్పారు. దాంట్లో భాగంగా మేము కూడా ఈ ఘాట్లో అనేక కార్యక్రమాలు మేము రూపొందించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ప్రతి సోమవారం కూడా సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఈ గౌతమి ఘాట్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ కానీ, లేదా మన ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ కానీ వచ్చినటువంటి యాత్రికులందరూ కూడా ఈ గౌతమి ఘాట్కి వచ్చి సోమవారం నాడు ఈ అన్నప్రసాదాలు స్వీకరించి వెళ్ళడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మేము ఈ పార్వతీ ఓంకారేశ్వర స్వామి కళ్యాణం కానివ్వండి, లేదా ఈ కార్తీక మాసంలో కానీ, శివరాత్రికి కానీ అనేక రకమైన ఉత్సవాలు జరిపించుకుంటూ ఈ గౌతమి ఘాట్ని చాలా అభివృద్ధిలో తీసుకొస్తున్నాం. దీంట్లో భాగంగా 2023లో రామాయణాన్ని మొట్టమొదటిగా తెలుగులో రచించినటువంటి కవయిత్రి మొల్లమ్మ విగ్రహం కూడా ఈ గౌతమి ఘాట్లో ప్రతిష్ఠించడం జరిగింది. అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో చాలామంది రాజకీయవేత్తలు వచ్చి ఆ గౌతమి ఘాట్లో వేయించేసి ఉన్నటువంటి ఈ మల్లమాంబదేవి విగ్రహాన్ని వారందరూ కూడా ఇచ్చేసి మాకు చాలా అభినందనలు తెలియజేశారు. దాంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ ఈ పిరమిడ్ వారు చేసినటువంటి ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. అందులో కూడా చాలా వరకు అసలు ఈ పిరమిడ్ అంటే ఏంటి, దీని యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా రేపు 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు వెంకటేశ్వర ఆనంద కళా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ పిరమిడ్ ఉత్సవాలకి మన గౌతమి ఘాట్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మన మెంబర్సు, అదేవిధంగా మన బంధువులు స్నేహితులు కూడా అక్కడికి తీసుకొచ్చి అసలు పిరమిడ్ ఏంటి, పిరమిడ్ వల్ల విశిష్టత ఏంటి, దానివల్ల మనం ఎంతవరకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతున్నాం మనం అనేది అందరికీ తెలియజేసే విధంగా మనందరం కూడా వారితో పాటు సమిష్టిగా కలిసి పనిచేసి ఈ ఉత్సవాల్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ పెద్దల ముందే చెప్పడం జరిగింది. అలాగే ఓంకారేశ్వర స్వామి, మీరు సృష్టిలో ఓంకారేశ్వర స్వామి ఎలాగా అక్కడ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర స్వామి ఉజ్జయినిలోని ఉన్నారు, అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా మన రాజమండ్రిలో గోదావరి గట్టున మన ఓంకారేశ్వర స్వామి ఉండడం, అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి ఉండడం కూడా మనకి చాలా మన రాజమండ్రి పౌరులకు అలాగే మనకు కూడా చాలా మంచిది. అంతేకాకుండా ప్రతి సోమవారం కూడా 108 బిందుల అభిషేకం, అంటే పవిత్ర గోదావరి జలంతో 108 బిందుల అభిషేకం చేసుకునే అవకాశం మన గౌతమి ఘాట్ ఓంకారేశ్వర స్వామి గుడిలో మాత్రమే కలదండి. ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కోరిన తర్వాత
ఆ తీరిన తర్వాత అప్పుడు 108 అభిషేకం చేసుకోవడం జరుగుతుంది. అలాగే అన్నప్రసాదం గురించి పెద్దలు చెప్పడం జరిగింది. ప్రతి సోమవారం అన్నప్రసాద వితరణ కూడా ఒక 500 మందికి పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు, యోగా ఫ్రీ అండి గౌతమి ఘాట్లో, అలాగే కరాటీ కూడా ఫ్రీ అండి ఉచితంగానే, అంటే స్వల్ప ఫీజుతో చేయడం జరుగుతుంది. అలాగే భరతనాట్యం, అలాగే జిమ్ కూడా ఫ్రీ అండి. ఇంతే. దీంతో భాగంగా ఏ ఆధ్యాత్మికంగా అయినా సరే ఇక్కడ ఏది పెట్టినా, ఏది గోదావరి నది ఒడ్డులా ఏ కార్యక్రమం చేసినా అది చాలా సంకల్పంతో పెడితే ఆ కార్యక్రమం జయప్రదం అవుతుందండి. అలాగే పత్రిజీది చైతన్య పత్రిజీది కూడా లాస్ట్ టైం పెట్టడం జరిగింది. అది చాలా బాగా సక్సెస్ అయ్యిందండి. అంతేకాకుండా దానికి ప్రతి మనిషి ఇప్పుడున్న పరిస్థితుల్లో హెవీ వర్క్, అంటే ఏ ప్రెజర్ అవ్వచ్చు అన్ని రకాలుగా, ఆ ప్రెజర్లోంచి రావాలంటే మనం ఒక జ్ఞానం అనేది ఉంటే ఆ జ్ఞానంలోంచి మనం ఒక 10 నిమిషాలు, పావుగంట, అరగంట, గంట చేస్తే కనుక ఆ జ్ఞానంలోంచి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటామండి. ఈ పత్రిజీ మెయిన్ కారణం కూడా ప్రశాంతమైన వాతావరణం కోరుకోవడం. ప్రతి మనిషికి కూడా జీవనంలో ఒక పావుగంట, 10 నిమిషాలన్నా కేటాయించి ధ్యానం చేసుకుంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా ఆ విధంగా కూడా బాగుంటుందని ఈ మా గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరికీ ఇదే ఆహ్వానంగా పిలవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానములో ఉన్న వాళ్ళని జ్ఞానం అనేటువంటి వెలుగులో తీసిపోయే గురువులు, ఆ గురువులందరికీ నమస్కారం. అలాగే సుభాష్ పత్రిజీ గారు కూడా అందరికి కూడా మరి మనం చెప్పుకోవాల్సినటువంటి ఉత్తమైన గురువు అయిన ఆయన నేను ఆ పిరమిడ్ దగ్గర ఒకసారి చూడటం జరిగింది. అలాగే కొత్తపేటలో 2-3 సార్లు అండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య మైదానంలో సుభాష్ పత్రిజీ ఆయన పెట్టిన మీటింగు సంగీతంతో, అలాగే మన వేమన పద్యాలతోటి చక్కగా మరి కదలకుండా కూర్చుని విన్నామండి. అప్పుడు అటువంటి మహత్తరమైనటువంటి యోగి అయిన అటువంటి ఆయన్ని ముందు తలుచుకుంటూ, అదేవిధంగా మేము డైలీ ఇక్కడ యోగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం 6 to 7:30. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునినాం పతంజలిం ప్రాంజలి రానతోస్మి. పతంజలి మహాముని మనకి యోగ సూత్రాలని ఎన్నో అందించి ఉన్నారు. ఆ యోగ సూత్రాల పరంగా కొన్నిటిని మనం అక్కడ డైలీ అక్కడ ఉదయం 6 గంటల నుంచి మరి 7:30 వరకు ఉదయం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన మిత్రులు చెప్పినట్టుగా ఎన్నో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది. నేను ఇంచుమించు సుమారుగా 13 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను. అక్కడ ఫస్ట్ అయితే మాత్రం యోగా కేంద్రం మాత్రం ఉండేది, తర్వాత జిమ్ పెట్టడం జరిగింది, తర్వాత కరాటే ఫైటు, అలాగే అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం కాకుండా ఇక్కడ చూడండి అన్నదాన కమిటీ అన్నీ కూడా రోజు రోజుకి డెవలప్ అవడం కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్లే మరి గౌతమి ఘాట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కీర్తి బాజ్బీ గారికి డిస్టిక్ 103 నుంచి మరి డిప్యూటీ గవర్నర్గా ఎన్నిక కావడం జరిగింది. మరి అలాగే మేడం గారు కూడా మహిళల తరపుని మరి ఆయన కూడా ప్రెసిడెంట్ రావడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడే మరి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు కూడా ఇక్కడ ధ్యాన కేంద్రం పెట్టడం జరిగింది మాకు. అప్పుడు చాలా ఆనందించారు అందరూ కూడా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి మా యోగా మిత్రుల్ని, అలాగే వాకర్స్ని, గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ మిత్రులను కూడా అందరికీ కూడా మరి ఇక్కడ చెప్పినట్టుగా 7 రోజుల కార్యక్రమానికి 14 నుంచి 20వ తేదీ వరకు రావాల్సిందిగా 14వ తారీఖు వచ్చే వరకు కూడా రోజు చెప్తూనే ఉంటామని, ఆ వివరాలన్నీ తెలియజేస్తూనే ఉంటామని, అందరినీ హాజరయ్యేలాగా ఆనంద్ కళా కేంద్రంలో మరి ఆ కార్యక్రమంలో పాల్గొని జ్ఞానులు అవ్వాలని. మరి యోగా వేరు, ధ్యానం వేరు. ధ్యానం అనేది అంతిమం. ఇంకా ధ్యానంతో అన్ని రకాలుగా సాధించుకోవచ్చు. సుభాష్ పత్రి చెప్పినట్టుగా మరి కోపం వచ్చినా మరి ఏమొచ్చినా ఎవరైనా మనల్ని కొడతాకు వచ్చినా కూడా ధ్యానం చేసినట్టు కొట్టలేరంట. ఆర్థికంగా కానీ అనేక రకాలుగా కూడా మరి ధ్యానం అనేది మనకి మరి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఆ కార్యక్రమాన్ని అనుసరించి మనమందరం కూడా అక్కడ హాజరవ్వాలని మరి మన గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ మిత్రులందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఎంతటితో విరమిస్తున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. గురుగారు ముందుగా పాదాభివందనం.
ఇలా గౌతమి గాడి గురించి మా మెంబర్స్ అందరూ చెప్పారు. ముఖ్యంగా మనం ఇప్పుడు ఏంటంటే పత్రిజీ గారు జ్ఞానం గురించి ఆరోగ్యం గురించి లాస్ట్ ఇయర్ పెట్టారు. చాలా వాళ్ళ గురువులందరూ చాలామంది చాలా రకాలుగా వచ్చి చాలామందికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. దానివల్ల మనకి ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది, మనకున్న బ్యాడ్ ఆలోచనలు పోతాయి, అనారోగ్యాలు కూడా పోతాయి. అది కంపల్సరీగా జరుగుతుంది. కనుక అందరూ వచ్చి జ్ఞానంలో పాల్గొనండి, చాలా మంచిది. ఈ 7 రోజులు కూడా అక్కడ అన్నదానం కూడా ఉంది, వచ్చి అన్నదానం తీసుకోండి, ఆ జ్ఞానంలో పాల్గొనండి. మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ యొక్క చెడు ఆలోచనలు చెడు అనారోగ్యాలు అన్నీ కూడా పోతాయి, అందులో అనుమానం లేదు. గ్యారెంటీగా బాగా జరుగుతుంది. ఈ పత్రిజీ గారిది చాలా మంచి మంచి సలహాలు చెప్తారు గురువులందరూ. అవన్నీ కూడా వచ్చి మీరు వినవలసిందిగా కోరుచున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ గౌతమి ఘాట్ విఐపి ఘాట్ అంటారండి. ఇక్కడ గౌతమి ఘాట్లో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. మా పెద్దలు చెప్పారు, మా ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ. నేను విజయ్ కిరణ్ సెక్రటరీని మాట్లాడుతున్నానండి. మా గౌతమి ఘాట్లో కార్యక్రమాలు అన్నీ బాగున్నాయని ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చిందండి. ఇక్కడ పత్రిజీ స్వామీజీ గారిది క్రిందటి సంవత్సరం 5 రోజులు చేశారు, చాలా బాగా జరిగిందండి. దానివల్ల మంచి మనశ్శాంతి అన్నీ కలిగాయండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఆనంద్ కళాకేంద్రంలో 14వ తారీఖు నుండి 20వ తారీఖు రాక పెడతారండి ఈ కార్యక్రమం. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. అక్కడ భోజనాలు వసతి అన్నీ మేడం గారు అరేంజ్ చేశారండి. దానికి సెలవు తీసుకుంటాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రియమ్మ ఆధ్వర్యంలో పత్రిజీ మహిళా చైతన్యంతో పత్రిజీ సుదర్శన చక్ర జ్ఞాన యాగం 2 మరి ఆనంద కళా కేంద్రంలో 7 రోజుల కార్యక్రమం జరగబోతుందండి. లాస్ట్ ఇయర్ మన గౌతమి ఘాట్లో ఈ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగిందండి. మరి ఆ యొక్క యజ్ఞానికి వీళ్ళంతా కూడా ఎంతో సహకరించారు. రూమ్స్ కానీ ఇక్కడ ప్లేస్లో కానీ స్టేజ్ ప్రోగ్రాంలో కానీ మాకు వెనువెంటుంటూ ఏ ఇబ్బంది లేకుండా మొత్తం ఈ సొసైటీ వాళ్ళంతా మాకు హెల్ప్ చేశారండి. ఈ పిఎంసి ద్వారా వీళ్ళందరికీ థ్యాంక్ యూ, కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి సపోర్ట్గా ఉంటూ మరి పత్రిజీ చెప్పేవారు సర్వమత సమ్మేళనం, అందరూ వెళ్ళే దారి ఒక్కటే, అందరినీ కలుపుకుంటూ అందరినీ ఒకే బాటలో నడవాలని మన పత్రిజీ ఇచ్చిన ఆదేశం మేరకు మరి గౌతమి ఘాట్లో అన్ని సంస్థ వాళ్ళు కూడా మనకు సపోర్ట్గా ఉంటూ మరి ఏ కార్యక్రమం అయినా సరే మేమున్నాము, మేము ఏం చేయాలని చెప్పి అందరూ కూడా సహకారాలు అందిస్తున్నారండి. మరి పత్రిజీ ఇంత గొప్ప జ్ఞానాన్ని ప్రపంచమంతా చాటాలి, శాఖాహార జగత్, జ్ఞాన జగత్, పిరమిడ్ జగత్, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని పత్రిజీ యొక్క కళని మరి ఈ సొసైటీ వాళ్ళందరూ కూడా అదే నిదానంతో అదే సత్యంతో అందరూ ఒకే బాటలో నడుస్తున్నామండి. మరి సార్ ఈసారి యాగానికి మీ యొక్క సహకారం చెప్పండి సార్. మేము ఇవ్వాలని మా గౌతమి ఘాట్లో 4 రూములు, 2 హాళ్ళు, మొత్తం 2 స్టేజ్లు అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం కూడా మేము అవకాశం ఇవ్వాలని మేము చెప్పుకొని మా వాళ్ళందరితో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం కూడా మరి 1 రూపాయి అడగకుండా వాళ్ళంతా కూడా నిస్వార్థంగా మాకు ఎంతో సపోర్ట్ చేశారండి. పత్రిజీ ఎప్పుడు ఆ నిస్వార్థ స్థితిని కోరుకునేవారు. నిజంగా ఇక్కడ యాగం చేసినప్పుడు పత్రిజీలే వీళ్ళ అందరిలో పత్రిజీయే కనిపించారు వీళ్ళ యొక్క సహకారానికి. నెక్స్ట్ సార్ మీరు ఈ 7 రోజుల్లో మీ సంస్థ నుంచి అందరూ అక్కడికి రావాలి, ఎంతమందిగా తీసుకొస్తారు? మేము సుమారు 250-300 మంది దాకా మేము వస్తాం, మా అసోసియేషన్ తరఫున మేము వస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి జిల్లాలోని ప్రతి ఒక్కరూ అన్ని సంస్థలు కలిస్తే ఏదైనా సాధించగలం. ఎప్పుడు మనం ఒక్కళ్ళమే కాదు, మనతో అందరూ ఉండాలనే పత్రిజీ యొక్క సంకల్పానికి ఈ విధంగా సహకరిస్తున్న ఈ టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయాలతో స్వర్ణమాల పత్రియమ్మ ఆధ్వర్యంలో పత్రిజీ మహిళా చైతన్యంతో పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర జ్ఞాన యాగం 2 రాజమహేంద్రవరంలో అద్భుతంగా జరగబోతుందండి. ఈ యజ్ఞానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుదామని మరి రాజమండ్రి సొసైటీ వాళ్ళు అందరం కూడా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ తప్పనిసరిగా యాగానికి రావాలి అని కోరుకుంటూ చలో రాజమండ్రి, 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 చలో రాజమండ్రి.
జై 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 జై